రోడ్డులో కేవలం ఇంకా 1 ఎకరం 62 సెంట్లు మాత్రం వరకే ఇంకా భూమి ఇవ్వటం జరగలేదు. కానీ వాళ్ళతో కూడా చర్చలు నిరంతరం జరుగుతుంది. వాళ్ళు కోరేది ఏంటంటే, మాది చాలా ఖరీదైనటువంటి భూమి కాబట్టి మాకు మొత్తం భూమిని వదిలేసేయాలి అని అడుగుతారు. అంటే మొత్తం భూమిని వదిలేయడం అంటే కేవలం రోడ్డుకి ఒక 10 సెంటు పోతే ఎకరంలో 90 సెంటు మాకే ఇవ్వాలి, అంటే దాదాపు 4,000 గజాలు మేమే అనుభవించాలి. ఇతరుల భూముల్లో రోడ్లు వేసుకోండి, ఇతర భూముల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించండి, కానీ మొత్తం నా భూమి నాకే కావాలి అనేటువంటి విధానం ఇది ఆమోదయోగ్యమైనటువంటిది కానీ ఆచరణ సాధ్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళ భూముల్లోకి వాళ్ళకి వెళ్ళినప్పుడు నీ భూముల్లో వాళ్ళకి ఏదో కొన్ని గజాలు ప్లాట్లు ఇవ్వాలి కదా, మౌలిక వసతులు. ఇది సర్వసాధారణమైనటువంటి అంశం. దీన్ని వాళ్ళకి నచ్చజెప్పి, అయ్యా ఈ విధంగా చేయడం కాదు, మీరు కూడా సహకరించండి, ఇప్పటికే అభివృద్ధి కుంటుబడింది, గత పాలకులు 5 సంవత్సరాలు చేసినటువంటి వినాశనం వల్ల మనం దెబ్బతింటున్నామని నచ్చజెప్పటం వలన చాలా మంది, అంటే గతంలో 3,000 ఎకరాల దాకా ఉండేది 1,850 ఎకరాలు. అంటే నేను ఓపెన్ గా స్ట్రైట్ గా క్వశ్చన్ అడుగుతాను, ఆర్ దే ఇన్ఫ్లుయెన్స్డ్ అండి? వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, లేకపోతే వైసీపీ మద్దతుదారులా? అంటే పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న దాంతో కారణంగా ఇలా ఉందా? అసలు ఏంటి, ఏదో కారణం ఉండాలి కదా. అంటే పొలిటికల్ ఎఫిలియేషన్ అనేది దీంట్లో 90% వాస్తవమైనటువంటి అంశం అండి. ఆ పొలిటికల్ ఎఫిలియేషన్ మూలంగానే వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి ఋషి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఏ రోజైనా ఇది ఒక సమస్య ఉంది, ఈ సమస్యకి ఇది మెరుగైనటువంటి ప్రత్యామ్నాయము అని చెప్పినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆ పార్టీ నుంచి మనం ఇంత మంచి కూడా ఆశించడం తప్పు. ఎందుకంటే వాళ్ళకి కుట్రలు చేయాలి, నాశనం చేయాలి, బాగు చేయడం అనేది చేత కాదు, విధ్వంసం చేయాలి, అభివృద్ధి చేత కాదు, ఇన్నటువంటి విషయాలని వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. దానికే ఈరోజు అసలు అమరావతి రైతులు కొట్టారనేది చాలా తప్పుడు మాట అండి. ఎందుకంటే అమరావతి రైతులు చాలా శాంతి కాముకులుగా శాంతియుతంగా 1631 రోజుల పాటు నువ్వు మా గొంతు మీద నీ కాలు పెట్టి నొక్కుతున్నా కూడా బ్రతిమలాడుతూ శాంతియుతమైనటువంటి ఉద్యమం చేశాం. ఈ రోజు మళ్ళీ నువ్వు ఏ విధంగా వచ్చావు? మీరు గనక ఈ మధ్య ట్రోల్ అవుతున్నటువంటి వీడియోల్లో గనక చూస్తే ఏ విధంగా పేర్ని నాని గారు బండబూతులు మాట్లాడుతున్నాడు, అసభ్యకరమైనటువంటి ఒక మంత్రి పదవి చేసి నువ్వు మాట్లాడేటువంటి భాష చాలా జుగుప్సాకరంగా ఉన్నటువంటి మాటలు. అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు జుగుప్సాకరం. అంటే నువ్వు ఉండవాలి, అది మొండితో అరుణ్ కుమార్ గారు చెబుతారు, అంటే దళితులు రాకూడదా అంటే ప్రతి దానికి కులం ఏంటయ్యా? నువ్వు సాదరంగా ఆహ్వానిస్తాం. మా రాజధానిలో కులాల మధ్య అంతరాలు లేవు, అందుకనే ఉద్యమంలో అన్ని కులాల వాళ్ళు మమేకమై చేశారు. ఇది అంటే వీళ్ళు కాదు, మనుషుల్ని మనుషులుగా చూడడం మానేసి వాళ్ళ కులం ట్యాగ్ పెట్టే చూస్తున్నారు. అందుకనండి కులం అంటే నువ్వు మా ప్రాంతాన్ని నీకు పార్లమెంటు మీద ఏమన్నా కనీస గౌరవం ఉందా? పార్లమెంట్ లో ఒక చట్టం చేస్తే దానికి పెద్ద విలువ లేదు, నేను మావిగాని అంటావు. అంటే మీరు మాట్లాడేటువంటి మాటలు రాజ్యాంగ ధిక్కారాని కిందకి రావా? పార్లమెంట్ నువ్వు ఏం చేస్తావు అంటే పార్లమెంట్ చేసిన చట్టం చట్టబద్ధత కాదా అది? అంటే ఏం మాట్లాడుతున్నా అన్నాడుగా, రేపు నేను వస్తే నేను కూడా మార్చొచ్చు నాకు బలం ఉంటే అని. అదే రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి మాటలు. అంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లక్షల కోట్ల రూపాయలు, 63,000 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే, ఆ విధంగా ముందుకు వెళ్తా ఉంటే నువ్వు ఏ విధంగా మావిగా నన్ను మాట్లాడతావు? పూటకు ఒక మాట, నీకు పొద్దున పూట ఒక మాట, సాయంత్రం ఒక మాట, ఈ విధమైనటువంటి రంగులు మార్చే ఊసరవెల్లిలాగా మీరు ఉంటే, మీరు వచ్చి మా మీద యుద్ధం చేస్తా ఉంటే, మా మహిళలను బూతులు తిడతా మమ్మల్ని రౌడీలను పెట్టించి కొట్టించాలి అని వస్తుంటే ఇంకా శాంతియుతంగా ఉంటామేమనుకుంటున్నారేమో. దయచేసి ఇక నుంచి అందరికీ మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం, ఎవరైతే మా జీవితాలతో ఆడుకుంటారో, ఈ రాష్ట్రాన్ని బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తుతో ఆడుకుంటా ఉంటారో వాళ్ళని సహించేది లేదు. అన్నారుగా నిన్న చెడ పురుగులకు ఏ మందులు వాడాలో తెలుసు అని. తప్పనిసరిగా అండి ఈ రోజు మహిళలు, ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి, నిలబెట్టుకున్నటువంటి, పరిరక్షించినటువంటి ఈ యొక్క అమరావతి రాజధానిని విధ్వంసం చేయడానికి మీరు గుండాలతో
ముందుకు వస్తా ఉంటే Yeah. చూస్తూ ఊరుకునేది లేదు. సాహిబ్ గారు. నిలబడతాం, ఎదురొడ్డుతాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఎదురొడ్డి నిలబడి మీలాంటి అరాచక శక్తుల యొక్క పీచమనచడానికి కూడా వెనకాడము. Yeah. కానీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, ఇటువంటి వ్యక్తులు ఏ పేరుతో రాజధాని పరిరక్షణ సమితి అని మీరు పెట్టేది, మీకు కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉందా? రాజధాని పరిరక్షించే వాళ్ళ నేను ఇప్పుడు సాహిబ్ గారిని అదే అడగబోతున్నాను. సాహిబ్ గారు, ఇప్పుడు కొంతమంది రైతులు సుధాకర్ గారు చెప్పినట్టు 96% ఈజ్ హ్యూజ్. ఇప్పుడు ఎక్కడైనా కూడా 100% ఉండదు, కానీ పని ఏమి ఆగదు, జరిగిపోతూ వెళ్ళిపోతుంది. నచ్చిన వాళ్ళు లోపల ఉంటారు, నచ్చిన వాళ్ళు బయట ఉంటారు. అది సిస్టమ్ అలాగే ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే అదొకటి చూసుకుంటుంది. కానీ ఈ రౌడీ షీటర్లు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నారు? నిన్న నాకు చాలామంది ఈ సోషల్ మీడియాలో చూసిన పాయింట్ కూడా అదే.